ప్రజెంటేషన్ సెరమనీ గంట లేట్ అయింది. అది ఏంటని చూస్తే ఇండియాకి అసలు ట్రోఫీ కూడా సాధించుకోలేదు, అంటే ట్రోఫీ ఇవ్వలేదు. బికాస్ ఇండియా డినైడ్ టేకింగ్ ట్రోఫీ ఫ్రమ్ మోసిన్ నఖ్వీ హూ ఈజ్ ఏసీసీ చైర్మన్. బట్ స్టిల్ ఈ రేంజ్లో మాత్రం పాలిటిక్స్, డైరెక్ట్ పాలిటిక్స్ ఇంత ఇంటర్ఫియర్ అవ్వడము, ఇంత దూరిపోవడము, జెస్చర్స్, కౌంటర్స్, ఎక్స్చేంజెస్, ఈ రేంజ్లో మాత్రం నాకున్న లివ్డ్ మెమరీలో అయితే నాకైతే ఎప్పుడు గుర్తులేదు. స్పోర్ట్స్ ఇన్ జనరల్ అండ్ క్రికెట్ ఇన్ పర్టిక్యులర్లో ఒక సేయింగ్ ఉంటుంది, వాట్ స్టేస్ ఆన్ ద ఫీల్డ్ అని. అంటే ఏంటంటే మనం క్రికెట్లో ఆడేటప్పుడు ఆ ప్లేయింగ్ 22 యార్డ్స్లో ఎంత కాంపిటేటివ్గా ఆడుకున్నా, ఎన్ని స్లెడ్జెస్ చేసినా, ఎంత అనిమాసిటీస్తో ఆడుకున్నా, అది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము అన్నీ మర్చిపోతాము. అది ఓన్లీ ప్లేయింగ్ ఫీల్డ్లోనే చాలా కాంపిటేటివ్గా, రూత్లెస్గా ఆడతాము అపోజిషన్స్తో అనేది ఒక సేయింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్లేయింగ్ ఫీల్డ్లోది బయటకు వచ్చిందా లేదా పక్కన పెడితే, బయట ఉన్న ఎక్స్టర్నల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, హిస్టరీ, ఇవన్నిటిని ప్లేయింగ్ ఫీల్డ్లోకి వచ్చేసి స్పోర్ట్లో కంప్లీట్లీ పాలిటిక్స్ని పర్మిట్ చేసేసిన ఉదంతం మనం ఏషియా కప్ టోర్నమెంట్లో చూసాం. ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ దట్ స్పోర్ట్స్, ఆర్ట్ ఆర్ ఎనీ క్రాఫ్ట్ ఆర్ ఎనీ పాపులర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కల్చర్ కానీ, ఏదైనా కానీ, ఒక ఆర్ట్ ఫామ్ కానీ, ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. చాలామంది అంటూ ఉంటారు దీనిలా చూడు, దానిలా చూడని. ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ దట్ ప్రతి దాంట్లో పాలిటిక్స్ని సపరేట్ చేయలేము అని. బికాస్ వాట్ హ్యాపన్స్ ఇన్ సొసైటీ, వాట్ హ్యాపన్స్ ఇన్ అవర్ పాలిటిక్స్ ఆర్ జియో పాలిటిక్స్, దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మన పాపులర్ ఆర్ట్ ఫామ్స్లో కానీ, మన స్పోర్ట్స్లో కానీ డెఫినెట్లీ ఉంటుంది. బట్ స్టిల్ ఈ రేంజ్లో మాత్రం పాలిటిక్స్, డైరెక్ట్ పాలిటిక్స్ ఇంత ఇంటర్ఫియర్ అవ్వడము, ఇంత దూరిపోవడము, జెస్చర్స్, కౌంటర్స్, ఎక్స్చేంజెస్, ఈ రేంజ్లో మాత్రం నాకున్న లివ్డ్ మెమరీలో అయితే నాకైతే ఎప్పుడు గుర్తులేదు. అయితే మనం ఇప్పుడు ఇండియన్ ఏషియా కప్లో ఫైనల్ అయ్యింది సండే. ఇండియా వన్, నాట్ కన్విన్సింగ్లీ, బట్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ అయ్యింది, చాలా డ్రామాటిక్గా అయ్యింది. ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచ్ని ఇండియా అర్లీ వికెట్స్ కోల్పోవడంతో, తిలక్ వర్మ అమేజింగ్ రెస్క్యూ యాక్ట్ అండ్ శివం దూబేస్ హ్యాండీ క్యాంబియో వల్ల మనం గెలిచాం. బట్ అంత డ్రామాటిక్ ఫినిష్ని, యాక్చువల్లీ అంత విన్ని అక్కడ కాకుండా దానికి మించిన డ్రామాటిక్ సీన్స్ ఫైనల్ అయిపోయాక జరిగింది. ప్రజెంటేషన్ సెరమనీ గంట లేట్ అయింది. అది ఏంటని చూస్తే ఇండియాకి అసలు ట్రోఫీ కూడా సాధించుకోలేదు, అంటే ట్రోఫీ ఇవ్వలేదు. బికాస్ ఇండియా డినైడ్ టేకింగ్ ట్రోఫీ ఫ్రమ్ మోసిన్ నఖ్వీ హూ ఈజ్ ఏసీసీ చైర్మన్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ అనే పాకిస్తాన్ అతను ఉన్నాడు. అతని చేతులుగా మేము ట్రోఫీ తీసుకోమని చెప్పడంతో, బట్ అతను కూడా దానికి తగ్గకపోవడంతో, వేరే వాళ్ళతో ఇప్పించాలని చెప్పినా కూడా అతను తగ్గకపోవడంతో ఆ ట్రోఫీ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఇండియాకి ప్లేయర్స్కి ఇచ్చే విన్నింగ్ మెడల్స్ తీసుకొని కూడా అతను వెళ్ళిపోయాడు. సో అసలు మొత్తం టైం లైన్ చూసుకున్నట్టయితే ఏషియా కప్ టోర్నమెంట్ స్టార్టింగ్ ముందు నుంచే ఈ హైట్ అండ్ టెన్షన్స్ ఉన్నాయి. బికాస్ ఈ సిరీస్ అనేది ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ పహల్గామ్ అటాక్స్ అండ్ దానికి కౌంటర్గా మనం చేసిన ఆపరేషన్ సింధూర్, దీని తర్వాత ఇండియా పాకిస్తాన్ ఆడుతున్న మొదటి క్రికెట్ టోర్నమెంట్ ఇది. సో ఈ హైట్ అండ్ టెన్షన్స్ నడుమ ఫుల్ యానిమాసిటీస్తో సిరీస్ స్టార్ట్ అయింది. ఏషియా కప్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ టోర్నమెంట్ ఒక మీటింగ్లో మోసిన్ నఖ్వీకి సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద అవుట్రేజ్కి దారితీసింది. పాకిస్తాన్ అతనికి ఎలా షేక్ హ్యాండ్ ఇస్తావు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా అని చెప్పి. దాని తర్వాత ఏమైంది, మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక క్రికెట్లో ట్రెడిషన్ ఉంటుంది, కస్టమరీ హ్యాండ్ షేక్స్ ఉంటాయి ఆఫ్టర్ ద మ్యాచ్. అండ్ టాస్కి ముందు ఫోటోషూట్ ఉంటుంది క్యాప్టెన్స్కి. ఈ రెండింటిని ఇండియా నిరాకరించింది. టాస్కి ముందు పాకిస్తాన్ కెప్టెన్తో ఫోటో దిగడానికి సూర్యకుమార్ యాదవ్ వెళ్ళలేదు. మ్యాచ్ అయిపోయాక ఇండియన్ ప్లేయర్స్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇది ఎంత పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళొద్దు, ఏసీసీ ఆర్డర్స్ అని చెప్తే, పాకిస్తాన్ వాళ్ళు యాండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీ మీద కంప్లైంట్ చేసి అతను కనుక నెక్స్ట్ మ్యాచ్లో కొనసాగితే మేము టోర్నమెంట్ నుంచే తప్పుకుంటామని థ్రెటన్ చేశారు. మొత్తం దానికి ఇంత ఇష్యూ అయిపోయి లాస్ట్కి అతను ఉన్నప్పటికీ పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ గంట లేట్గా స్టార్ట్ అయింది. బికాస్ దీనికి కాంప్రమైజు, వాళ్ళని బుజ్జగించడం, ఇవన్నీ చేయడం వల్ల. సో ఇంతగా ప్రతి మ్యాచ్లో ఇంత హైట్ అండ్ టెన్షన్స్, ఇంత డ్రామా, ఇంత పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వడం, మనకు తెలిసిన మెమరీలో అయితే ఇంత పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వడం ఎప్పుడు జరగలేదు. అండ్ దీంతోనే ఆగకుండా మ్యాచ్లో కూడా హారిస్ రాఫ్, పాకిస్తాన్ వాళ్ళు చేసే క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో, హారిస్ రాఫ్ అనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఏమంటాడంటే, ఇండియన్ క్రౌడ్ని చూపిస్తూ ఫైటర్ జెట్ పడిపోతున్న జెస్చర్స్ చేయడం. అంటే ఏంటంటే పాకిస్తాన్ క్లెయిమ్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు 6 ఇండియన్ ఫైటర్ జెట్స్ని డౌన్ చేశారు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అఫ్కోర్స్ వీ డినై ఇట్. సో ఆ సెలబ్రేషన్ చేసి ఇంకా కొంచెం రెచ్చగొట్టేలాగా చేయడము. అండ్ నిన్న పొయిటిక్ జస్టిస్గా సండే రోజు జరిగిన ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా అతని స్టంప్స్ని ర్యాటిల్ చేసి, అతని ఈగో ర్యాటిల్ చేస్తూ అదే సెలబ్రేషన్ చేసి అతనికి తిరిగి జవాబిచ్చాడు. ఇదే కాకుండా అభిషేక్ శర్మ వీళ్ళందరి మధ్య కూడా చాలా జరిగాయి. అండ్ అబ్రార్ అనే పాకిస్తాన్ స్పిన్నర్ కూడా యాంటీ ఇండియా పోస్టులు పెట్టడము, అప్పుడు అభినందన్ అనే మన
పైలట్ గురించి కూడా టీ వాస్ ఫ్యాంటాస్టిక్ ఇలాంటి చాలా పెట్టి యాంటీ ఇండియా పోస్టులు చేస్తున్నారు. సో లెట్స్ నాట్ మేక్ దిస్ మిస్టేక్. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిగటెడ్ అండ్ రిగ్రెసివ్. షాహిద్ అఫ్రీది కూడా ఒకప్పుడు వాళ్ళ డాటర్ టీవీలో స్టార్ ప్లస్లో హిందీ సీరియల్ చూస్తుంటే టీవీని గోడకేసి గుద్దేసి విరగొట్టాను అని చెప్తాడు. సో ఇంత ఎక్స్ట్రీమ్లీ బిగటెడ్ క్రికెటర్స్తో మనం కలిసి ఉండి వాళ్ళతోని కమరాడరీ ఉండాలి అని నేనేం అనట్లేదు. అయితే ఇప్పుడు ఈ ట్రోఫీ ఇచ్చే ప్రక్రియలో కూడా మొహిసిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకొని వెళ్ళిపోవడంతో మనోళ్ళు ఇమాజినరీ ట్రోఫీ మోస్తూ అసలు ఫుల్ హీటెడ్ అట్మాస్ఫియర్లో జరిగింది. బట్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, క్రికెట్ బ్యాక్ సీట్ తీసుకొని పాలిటిక్స్ టుక్ ద సెంటర్ స్టేజ్. గేమ్ అనేది బ్యాక్ సీట్ తీసుకొని కంప్లీట్లీ పాలిటిక్స్ టుక్ ద సెంటర్ స్టేజ్. అండ్ ఇప్పుడు దీంతో మనం చూడాల్సింది ఏంటంటే, దీంట్లో మనం ప్లేయర్స్ పర్స్పెక్టివ్లో చూస్తే అసలు ప్లేయర్స్ ఈ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో ఉండడానికి కారణం ఏంటి? బీసీసీఐ అండ్ గవర్నమెంట్ అన్నది నా ఉద్దేశం. అసలు ఇప్పుడు ఈ టోర్నమెంట్ని స్కిప్ చేసేసి ఉంటే బాగుండేది. చేయకపోవడానికి బీసీసీఐ ఇంకా గవర్నమెంట్ చెప్పే రీజన్స్ ఏంటంటే, బైలేటరల్ సిరీస్లో అయితే మాసే ఉంటుంది, మేము అరేంజ్ చేస్తాము, మేము ఎఫ్టీపీ ఇస్తాము, ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ మేము షెడ్యూల్ చేస్తాం కాబట్టి మేము పెట్టకుండా ఉండొచ్చు. బట్ మల్టీనేషనల్ టోర్నమెంట్స్ అంటే రకరకాల కంట్రీస్ ఆడే టోర్నమెంట్స్లో మా సే ఉండదు. ఏసీసీ ఇంకా ఐసీసీ సే ఉంటుంది. ఏషియా కప్లో అయితే ఏసీసీ, ఐసీసీ టోర్నమెంట్స్లో అయితే ఐసీసీ. సో ఇప్పుడు మేము తప్పుకుంటే మాకు శాంక్షన్స్ విధిస్తారు, మాకు పనిష్మెంట్స్ ఉంటాయి, మాకు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని. బట్ నేనేం చెప్తానంటే, ఫేస్ చేయండి. బీసీసీఐకి ఉన్న ఫినాన్షియల్ మైట్కి, బీసీసీఐకి ఉన్న ఎకనామిక్ మైట్కి కొన్ని శాంక్షన్స్ ఎదుర్కోలేరా, కొన్ని డబ్బులు నష్టపోలేరా? ఇప్పుడు ఏం చేశారు, పాకిస్తాన్కి బిలియన్స్లో ప్రాఫిట్ ఇచ్చారు ఈ టోర్నమెంట్ ఆడి. సో మీరు పాకిస్తాన్ని బాయ్కాట్ చేయాలి, పాకిస్తాన్ని ఎలిమినేట్ చేయాలి అనుకున్న ప్రక్రియలో పాకిస్తాన్కి లాభం చేకూరుస్తున్నారు, మన ఇండియన్ ప్లేయర్స్కి నష్టం చేకూరుస్తున్నారు. మనం ట్రోఫీ గెలిచాం, మనం ఏషియా కప్ గెలిచాం, పాకిస్తాన్ మీద 3 మ్యాచ్ల్లో విజయం సాధించాం, అదంతా ఉంది. బట్ ఇండియా వన్, బట్ ఇట్ లాస్ట్ అ లాట్ టు. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ అనేది కొన్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో పెట్టి వాళ్ళకి ఏజెన్సీ లేకుండా చేసి, ఇప్పుడు ఫస్ట్ ఏమో మొహిసిన్ నఖ్వీతో ప్రీ టోర్నమెంట్కి ముందు శివకుమార్ ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని అప్రోచ్ చేసి అతన్ని బాగా తిట్టారు. దాని తర్వాత మ్యాచ్లో అతను ఇవ్వకపోతే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ దెబ్బతీస్తున్నారు, క్రికెట్లో పాలిటిక్స్ ఇవ్వడం ఏంటి, మీరు క్రికెట్ స్పిరిట్ లేదా మరి మీరు పాలిటిక్స్ని తెచ్చి క్రికెట్ ప్లేయర్స్లో మీరు చేసేసి యానిమాసిటీ పెంచుతున్నారు అని సూర్యకుమార్ అని తిడతారు. సో ఏది చేసినా తప్పే అయిపోతుంది. కాబట్టి దీనికి కారణం ఈ ప్రికేరియస్ సిచ్యువేషన్లో, ట్రికీ టైంలో క్రికెటర్స్ని పెట్టడానికి కారణం ఎవరు? బీసీసీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీసీసీఐకి ఉన్న ఫినాన్షియల్ మైట్ ఎలా ఉంటుంది, దానికి ఉన్న ఓవరాల్ పవర్ ఎలా ఉంటుంది, అది ఏం కావాలన్నా చేసుకోగలుగుతుంది. చాలామంది దే అక్యూజ్ బీసీసీఐ ఆఫ్ బయాస్. బిగ్ 3 అంటారు, బీసీసీఐ ఇంకా ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు. వీళ్ళ ముగ్గురు ఏం కావాలంటే అదే జరుగుతుంది క్రికెట్ వరల్డ్లో అని చెప్పేసి చాలా క్రికెట్ బోర్డ్స్ చెప్తూ ఉంటారు. బట్ బీసీసీఐ ఏదైనా సాధించుకుంటారు, కానీ పాకిస్తాన్ మీద ఆడాలని లేదు అని చెప్తూనే ఇది మాత్రం మ్యాచెస్ పెడుతుంటారు. నాకేమనిపిస్తుందంటే, ఇట్ ఈస్ ప్రివైలింగ్ దర్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఓవర్ నేషనలిజం అంటే డప్పు కొట్టుకోవడమే తప్ప వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం పెడుతున్నారన్నది నా ఉద్దేశం. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మల్టీనేషనల్ టోర్నమెంట్ కానీ, ఏ ఐసీసీ టోర్నమెంట్ కానీ, ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ ఒకటే గ్రూప్లో ఉంటారు. ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏషియా కప్లో ఇట్ ఈస్ సెటప్ ఇన్ సచ్ ఎ వే దట్ త్రీ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ హ్యాపన్. ఒకవేళ ఫైనల్కి వస్తే 3, రాలేదనుకో 2. అండ్ ఎవ్రీ టైమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇన్ఎవిటబుల్లీ ఫాల్స్ ఆన్ సండే. ఇవన్నీ స్కెడ్యూలింగ్ వీళ్ళు చేసిందేగా, వీళ్ళన్నీ కావాలంటే ప్లాన్ చేసి ఇలా పెట్టిందేగా. సో ఇవన్నీ సాధించుకోగలిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ప్రతిసారి ఒకటే గ్రూప్లో ఎలా ఉంటాయి? ర్యాంకింగ్స్ పరంగా తీసిన, ఒకవేళ ర్యాండమ్గా తీసిన, ప్రతిసారి అసలు కోయిన్సిడెన్సా లేకపోతే ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ ఒకటే గ్రూప్లో ఎందుకు ఉంటాయి? బికాజ్ మేము బయట ఆడలేకపోతున్నాం కాబట్టి మల్టీనేషనల్ అనే సాకుతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎక్కువ పెట్టాలని బీసీసీఐ వీళ్ళందరూ కలిసి చేసే ప్రక్రియలో భాగంగానే ఇలా పెడతారు. సో మీరు ఇవన్నీ సాధించుకున్నప్పుడు ఇండియాని టోర్నమెంట్ని స్కిప్ చేయించడం కూడా మీరు చేయగలుగుతారు. బట్ మీకు చేయాలని లేదు, బయటకు చెప్తారంతే, మీకు విల్ లేదు. మీకు జస్ట్ బయటకి ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి మాకు ఇష్టం లేదు, కానీ మల్టీనేషనల్ టోర్నమెంట్ కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము అంటారు. అండ్ దీన్ని అంతా ఎలా చేశారంటే, మరి ఈ ప్లేయర్స్కి ట్రికీ టైంలో పెట్టారంటున్నాను. అందుకే సూర్యకుమార్ యాదవ్ కానీ ఇండియన్ ప్లేయర్స్ కానీ ఏం చేసినా సరే వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. బికాజ్ కెమెరా ముందు వాళ్ళని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో పెట్టారు. ఇదొక్కటే కాదు, క్రికెట్ వాజ్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ అ సాఫ్ట్ పవర్. అంటే మనకి కంట్రీస్ మధ్య ఏ అనిమాసిటీస్ ఉన్నా, ఏ టెన్షన్స్ ఉన్నా, క్రికెట్ అనేది ఒక సాఫ్ట్ పవర్లా యూజ్ చేసి దాన్ని బ్రిడ్జెస్ని బిల్డ్ చేయడానికి వాడేవారు. కానీ ఇప్పుడు బ్రిడ్జెస్ని బర్న్ చేయడానికి వాడుతున్నారు. క్రికెట్లో ఈ రేంజ్లో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారి ట్వీట్ చూద్దాం మ్యాచ్ అయిపోయాక. ఆపరేషన్ సింధూర్ అన్న గేమ్ ఫీల్డ్స్ ఇండియా మళ్ళీ గెలిచింది అని పెట్టాడు. అసలు క్రికెట్ని, ఒక స్పోర్ట్ని వార్తో ఈక్వేట్ చేయడం అన్నది వార్ని, సోల్జర్స్ని ట్రివిలైజ్ చేయడమే.
ఎంతోమంది ప్రాణాలు అర్పించి సోల్జర్స్ బార్డర్ మీద చేస్తుంటే వాళ్ళని ఒక ఆటతో పోల్చడం అన్నది ట్రివిలైజ్ చేసి ఒక వార్ మెటాఫోర్స్ ఇవన్నీ చాలా ట్రివిలైజ్ చేసినట్టే లెక్క. సో మామూలుగా మన స్పోర్ట్స్ జర్నలిస్టులు అండ్ బ్రాడ్కాస్టర్స్ కూడా ఈ వార్ ఎనాలజీస్ అండ్ మెటాఫోర్స్ని గేమ్లోకి చాలా లాగుతూ ఉంటారు. ఎవ్రీ ప్రీ టోర్నమెంట్ ప్రోమోస్ చూడండి వాళ్ళవి వార్ ఎనాలజీస్ ఎక్కువ ఉంటాయి. సోనీ కానీ స్టార్ కానీ హిసాబ్ 25 సాల్ కా అంటారు, వార్ అంటారు, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అంటారు, అంగ్రేజంకు పుంగి అంటారు, సో ఆనేదో అంటారు. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ట్వీట్ చూస్తే కూడా అలాగే ఉంది. ఎలా ఉంది ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్స్ అంటే ఒక మన ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ని ఒక క్రికెట్లో విన్కి ఈక్వేట్ చేయడం అన్నది ఎంత ట్రివిలైజ్ చేసినట్టు అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ అనమాట ద పర్సనల్ హూ పాపులేట్ ద ప్లేయింగ్ ఫీల్డ్ ఆర్ నాట్ దేర్ టు ఎండ్ ది ఎనిమీస్, దర్ జస్ట్ దేర్ టు కంపీట్ అండ్ విన్ గేమ్స్. అంటే ఏంటంటే ప్లేయింగ్ ఫీల్డ్లో ఆడుతున్న వాళ్ళు గెలవడానికి ఉన్నారు, ఆడడానికి ఉన్నారు అంతే, వాళ్ళ ఎనిమీస్ని చంపడానికి కాదు. సో నరేంద్ర మోడీ గారు ఆ ట్వీట్ చేయడంలో ఇది ఒక ప్రాక్సీ వార్లా ట్వీట్ చేసినట్టే ఉంది. సో ఆల్వేస్ బిలీవ్ దోస్ హూ కన్సిడర్ స్పోర్ట్ యాజ్ అ వార్ ఆల్వేస్ కన్సిడర్ వార్ యాజ్ ఎ గేమ్. And in both cases, they are never on the field, but in the comfort of their homes, expecting others to shed sweat and blood. అంటే ఏంటంటే ఒక ఆటని యుద్ధంలా చూసేవాళ్ళు యుద్ధంని కూడా ఆటలానే చూస్తారు. రెండు సందర్భాల్లో వాళ్ళు ఫీల్డ్లో ఉండరు, వాళ్ళ ఇంట్లో కూర్చొని సోఫాల్లో కూర్చొని వేరే వాళ్ళు రక్తం చెమట దారపోస్తే చూస్తూ ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడూ కూడా ఒక గేమ్ లాగే చూడాలి. అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పాను మనం క్రికెట్ని పాలిటిక్స్ నుంచి సపరేట్ చేయలేము అని, ఎందుకంటే మెరిట్ పరంగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా బెటర్ టీమ్స్ దాన్ పాకిస్తాన్ అయినప్పటికీ వీ స్టిల్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఫర్ ఎ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్. మనం పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలవాలి, ఎలాగైనా గెలవాలి అనే ఉద్వేగం కిక్ ఉంటుంది. మనం ఆస్ట్రేలియా మీద గెలిచిన దానికంటే పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు ఎక్కువ ఎక్సైట్ అవుతాం, ఈవెన్ దో ఆస్ట్రేలియా సుపీరియర్ టీమ్. దానికి కారణం ఏంటి? మన పాలిటిక్స్, మన కల్చర్, మన హిస్టరీ, మన జియో పాలిటిక్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనకు వీళ్ళ మీద ఎలాగైనా గెలవాలనే కిక్ ఉంది. సో దిస్ సేస్ దట్ మన పాలిటిక్స్, మన కల్చర్ అనేది మనం స్పోర్ట్తో ఎలా ఎంగేజ్ అవుతున్నామో అనేది కూడా మారుతూ ఉందన్నమాట. సో ఆఫ్కోర్స్ కదా ఆస్ట్రేలియా కంటే పాకిస్తాన్ వీకర్ టీమ్ అయినా మనం పాకిస్తాన్ మీద గెలిపిని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. పాకిస్తాన్తో అసలు ఓడిపోకూడదు, టోర్నమెంట్ అంతా ఓడిపోయినా పర్లేదు అనుకుంటాం. సో పాలిటిక్స్ ఈజ్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఆర్ ఎనీ స్పోర్ట్. బట్ ఈ పాలిటిక్స్ అనేది ఏ లెవెల్కి వెళ్ళకూడదు అంటే ఇట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ అ ప్రాక్సీ వార్. వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, cricket is still a sport. It should not be used as a war. Thank you.